ఒక అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి, జనసేనానికి ఈ ఇద్దరు నాయకులు ఒకవైపు, నాకు పేపర్ లేదు, టీవీ లేదు, నేను పేదవాడి అనే సైకిల్ కూడా ఒకవైపు. అందుకని నేను గుర్తుపెట్టుకోండి, వీడికి పేపర్ లేదంటే టీవీ కూడా లేదంటే మీకు సాక్షిరావు ఎవడికి పుట్టిందో నాకు అర్థం కావట్లేదు, దానిపైన ఎవడు పుట్టిందో అర్థం కావట్లేదు. అందుకని ఈ పేదవాడి పాపం రుషికొండలో 500 కోట్ల విలాసవంతమైన బిల్డింగ్ కట్టుకున్నాడు, నాకు రాజధాని లేకుండా చేసి. అందుకని నేను లోకేష్ బాబు గారు కూడా చెప్పా, రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పాటు ఆ రుషికొండ మీద ఈ పేదోడు కంటే విలాసమైన చోట ప్రజల సందర్శనార్థం పెట్టండి. వీడి బాత్రూమ్ చూడాలా, వీడి బెడ్రూమ్ చూడాలా, వీడి సోఫాలు చూడాలా, వీడన్నీ తదనంగా చూడాలని చెప్పారు. అదే తర్వాత మీరు వాళ్ళు చూడదు గెలిచిన తర్వాత ఆ పేదోడి విలాసవంత భాగం మీరు కూడా చూడదు. మరి తాడేపల్లి గొప్ప, అది కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారు చేశారు. మరి అదేమో ప్రభుత్వ భవనం, అదేమో ప్రైవేట్ భవనం, ఇది కూడా చూసే అవకాశం మీకు రావచ్చు తాడేపల్లి గొప్ప కూడా. కాబట్టి విలాసవంతమైన భవనాలు బెంగళూరు, పులివెందుల, కడప, ఇడుపులపాయ, లోటస్ పాండు, తాడేపల్లి, వైజాగ్, చెన్నై, విదేశాల్లో ఒకే ఒక బ్యాంకులో అక్కడ పేర్లు బయటికి రావు, లెక్కలు బయటికి రావు. ఈ నల్లధనం రాశారు, ఒక బ్యాంకులో జగన్ రాసిన నల్లధనం 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అది మన లోకేష్ బాబు గారు తీశారు ఏ బ్యాంకులో ఎన్ని ఉన్నాయి. అందుకని అన్ని కూడా మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికి ఎవరు పారిపోరు, నల్లధనాన్ని నిలిపిస్తాం. అడ్డగోలుగా సంతకాలు పెట్టిన అధికారులు పాపం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అడ్డగోలుగా భూములు రాసిచ్చారు, అడ్డగోలుగా రాష్ట్రాన్ని రాసిచ్చారు. అందరూ కూడా మీరు ఈ సైకో మాటలని రాష్ట్రాన్ని నాశనం చేసిన అధికారులు కూడా దీంట్లో మూల్యం చెందాల్సిన పరిస్థితులు ఉంటాయన్న సంగతిలో మీరు గుర్తుపెట్టుకొని రాబోయే ఎన్నికలు చాలా సీరియస్గా 2 పార్టీల నాయకులు తీసుకొని మన పార్లమెంట్లో 7 పాటు రాష్ట్రంలో 1 సైడ్ ఎన్నికలు జరిగే విధంగా, గెలిచే విధంగా కూడా మనందరం పనిచేయాలి. గుర్జాల నియోజకవర్గంలో కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి, నేను ముందుగా ఒకటే చెప్తున్నాను, ఎవరైతే కష్టపడి పనిచేశారో, ఎవరైతే 30 సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారో, సీనియర్లైనా యువతైనా, కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుండెల్లో పెట్టుకుని